తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితం క్షణభంగురమని అంటారు. లిప్తకాలం కూడా లేని ఈ జీవితాన్ని అనవసరమైన ఆలోచనలతో, స్వార్థపూరిత రాగద్వేషాలతో కష్టతరం చేసుకుంటూ ఉంటారు. మానవ జీవితంలోని సమస్యలన్నింటి పరిష్కారానికి, మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఆలయాల దర్శనమని పెద్దలు చెబుతారు. అందుకే మీ అందరికీ ఆలయ దర్శన పుణ్యఫలాన్ని అందించటానికే ఈ తీర్థయాత్ర కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శివ ఆత్మలింగ స్వరూపంగా విరాజిల్లుతూ కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన గోకర్ణ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి క్షేత్ర మహిమల్ని తెలుసుకుందాం. పరమశివుని ఆత్మలింగం కొలువైన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. అగ్నాశిని మరియు గంగావతి అను రెండు పుణ్య నదుల నడుమ ఉన్న ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనది. గోకర్ణ అంటే గోవు చెవి అని అర్థం. అగ్నాశిని మరియు గంగావతి నదుల కలయిక గోవు చెవి ఆకారంలో ఉండడం చేత ఈ క్షేత్రానికి గోకర్ణం అనే పేరొచ్చిందట. త్రేతాయుగంలోనే ఈ క్షేత్రం వెలసిందని స్థల పురాణం చెబుతుంది. గోకర్ణ క్షేత్రంలో అత్యంత దర్శనీయ ఆలయం మహాబలేశ్వర ఆలయం. హిందువులకు కాశీ ఎంత పవిత్ర స్థలమో ఈ ఆలయం కూడా అంతే పవిత్ర స్థలమని అంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పేర్కొంటారు. పవిత్రమైన 7 ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పూజిస్తారు. ఇక్కడ పరమశివుని ఆత్మలింగ దర్శన భాగ్యం కలుగుతుండడం వల్ల ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది. రావణుడు శివుని ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించాలని భావించాడు. కాని దేవతలకు అది ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆత్మలింగ ప్రతిష్ఠను భగ్నం చెయ్యడానికి శ్రీ మహావిష్ణువు తన మాయతో సూర్యాస్తమయం ముందుగానే అయ్యేట్లు చేశాడు. అలా సూర్యాస్తమయం కాగానే రావణుడు సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. సరిగ్గా అదే సమయానికి వినాయకుడు బ్రాహ్మణ బాలకుని వేషంలో అక్కడికొస్తాడు. అతన్ని చూసి రావణుడు సంధ్య వార్చుకోవడం పూర్తయ్యే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోమని చెబుతాడు. అయితే ఆ ఆత్మలింగం చాలా బరువుగా ఉందని బాలున్నైన తను ఎక్కువసేపు ఆ బరువు మోయలేకపోతున్నానంటాడు బాలగణపతి. తాను మోయలేని పక్షంలో తనను 3 సార్లు పిలుస్తానని, ఆ తరువాత ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేస్తానని చెబుతాడు. సరేనని ఒప్పుకొని రావణుడు సంధ్యవార్పుకు వెళ్లగానే గణపతి 3 సార్లు రావణుణ్ణి పిలిచి అతడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. అలా వినాయకుడు ఆత్మలింగాన్ని నేలపై నిలిపిన స్థలమే గోకర్ణ పుణ్యక్షేత్రమయ్యింది. అలా వినాయకుడు ఆత్మలింగాన్ని నిలిపిన ఆ స్థలమే గోకర్ణ పుణ్యక్షేత్రమైంది. శివుడి ఆత్మలింగం ఇక్కడ ఉండడంచే గోకర్ణని భూకైలాస్గా భక్తులు కొలుస్తారు. అణువణువు ఓంకారనాదాలతో ప్రతిధ్వనించే శ్రీ మహాబలేశ్వర ఆలయంలోకి ప్రవేశించగానే ఆత్మలింగ నమూనా మనకు దర్శనమిస్తుంది. ఆ నమూనాకు దిగువన ఓ సాలగ్రామం కనిపిస్తుంది. ఆ సాలగ్రామ పీఠం మధ్యలో ఒక రంధ్రముంటుంది. ఆ రంధ్రంలోకి చూస్తే నిజమైన శివ ఆత్మలింగ దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తులు ఎవరైనా సరే ఆత్మలింగాన్ని చేతితో స్పర్శించవచ్చు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. శివుడు అందరివాడు, అందరికీ అందేవాడు. అభిషేక ప్రియుడు కదా. భక్తులు చేసే అభిషేకాలు, పూజలు చేసేవారికే కాదు, చూసేవారికి ఎంతో పుణ్యఫలం.
ఆత్మలింగ సందర్శనం జన్మజన్మల పాపకర్మలను హరించివేస్తుంది. పరమశివుడి ఆత్మలింగాన్ని చేతితో తాకినంతనే మనస్సు ఓంకార శబ్ద తరంగాలతో తాదాత్మ్యం చెందుతుంది, పులకరించిపోతుంది. రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ లింగ స్వరూపక సర్వబుధ ప్రియ మంగళమూర్తి మహేశ శివ. ఆత్మలింగం నేలపై పెట్టిన బాలకుడు గణేశుడని రావణుడు గుర్తించాడు. తన కార్యసిద్ధికి అడ్డు తగిలాడన్న కోపంతో గణపతి తలపై ఒక మొట్టు మొట్టాడట. దీంతో గణపతి మాడుపై చిన్న గుంట ఏర్పడింది. మహాబలేశ్వర ఆలయానికి పక్కనే గణపతి ఆలయం ఉంటుంది. అందులో గణపతి విగ్రహం మాడుపై ఇప్పటికీ ఆ గుంటను చూడొచ్చు. రాక్షసుడైన రావణుడికి లక్ష్యసిద్ధి జరగకుండా అడ్డుపడినందుకు ఆత్మలింగ సాధనలో గణపతి విజయ సాధనకు గుర్తుగా గోకర్ణంలో మహాగణపతి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో 1.3 మీటర్ల ఎత్తైన గణేశుని విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. గణేశుని నల్లని రాతి విగ్రహాన్ని వెండి తొడుగుతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు. ఈ ఆలయాన్ని చింతామణి గణపతి ఆలయం అని కూడా పిలుస్తారు. యాత్రికులు గోకర్ణ క్షేత్రంలో ముందుగా ఈ గణపతి ఆలయాన్ని సందర్శించి ఆ తరువాత మహాబలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. గోకర్ణ క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానమాచరిస్తారు. కాశీలో పవిత్ర గంగా నది ఉంటే దక్షిణ కాశీగా పిలువబడే గోకర్ణంలో కోటి తీర్థం, పుణ్యతీర్థాలు ఉన్నాయి. అరేబియా సముద్రాన్నే పుణ్యతీర్థమని పిలుస్తారు. ఇక కోటి తీర్థాన్నైతే గంగతో సమానంగా కీర్తిస్తారు. కోటి తీర్థం ఓ పవిత్ర కొలను. మహాబలేశ్వర ఆలయానికి అతి సమీపంలో ఈ కోటి తీర్థం ఉంది. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతునిచే ఈ తీర్థం సృష్టించబడింది. కోటి తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని ప్రశస్తి. కాశీ తరువాత ఇక్కడే ఎక్కువ పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోకర్ణ క్షేత్రంలో భద్రకాళి ఆలయం కూడా ఉంది. గోకర్ణ క్షేత్రాన్ని భద్రకాళి సంరక్షిస్తుందని ప్రతీతి. మహాబలేశ్వర ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరాన ఈ ఆలయం నెలకొని ఉంది. పార్వతీదేవిని ఇక్కడ ఉమాదేవిగా కొలుస్తారు. ఆ మాతనే భద్రకాళి రూపంలో ఇక్కడ పూజిస్తారు. ఆలయాల మహాలోగిలి ఈ గోకర్ణ క్షేత్ర వాకిలి. ఓ ఉజ్జయినిలా, ఓ కాశీ క్షేత్రంలా ఈ గోకర్ణంలో అడుగడుక్కి ఓ గుడి భక్తుల కోసం వెలిశాయి. కాలభైరవుడు, భద్రకాళి, శ్రీకృష్ణుడు ఇలా శైవ వైష్ణవ దేవతల ఆలయాలెన్నో ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకుందాం రండి మరి. గోకర్ణ క్షేత్రంలో దాదాపు 86 దేవాలయాలున్నాయి. వాటన్నింటినీ దర్శించుకుంటే మహాపుణ్యం కలుగుతుందని చెప్తారు. ఇక్కడ శ్రీకృష్ణ దేవాలయం, కాలభైరవ దేవాలయం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
గోకర్ణ క్షేత్రంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ఈశ్వరుడు హరిహర రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్నే భక్తులు శంకరనారాయణమని, హరిహరపురమని కూడా పిలుస్తారు. ఈ చోట చేసిన జపము దానవులకు విశేష ఫలమును చేకూరుస్తుంది అంటారు. శ్రావణ శుద్ధ ఏకాదశి నుండి పూజలు నిర్వహిస్తే పాపకర్మలు తొలగిపోతాయని, శివ సాయుధ్యము విష్ణు సాయుధ్యము కలుగుతాయని విశ్వసిస్తారు. గోకర్ణ క్షేత్రంలో రామతీర్థం దర్శనీయం. ఇది మహాబలేశ్వర ఆలయం నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మహాశివుని పరమభక్తుడైన రావణుడి సంహారానంతరం శ్రీరాముడు గోకర్ణకు వచ్చి తీర్థలింగాన్ని స్థాపించి ఈశ్వరారాధన చేసి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందాడు. ఆ తరువాత కోటితీర్థంలో స్నానం చేసి శ్రీమహాబలేశ్వరుడికి పూజ చేసి తిరిగి వెళ్ళాడు. గోకర్ణలో ప్రతి ఇల్లు కూడా ఓ దేవాలయంలా ఉంటుంది. విగ్రహ ప్రతిష్ఠ జరిగి ప్రతి ఇంట్లోనూ పూజలు నిర్వహిస్తుండడం ఇక్కడి విశేషం. ఇక్కడ భక్తులకు నిత్యం అన్నదానం జరుగుతుంది. భక్తులు కూడా అన్నదానం చేసే సౌలభ్యం ఇక్కడున్నది. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్టోబర్ మాసం నుండి మొదలుకొని మే వరకు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ అని శివ పంచాక్షరిలో శివుణ్ణి స్మరించుకుంటాం కదా. మన సకల బాధల్ని, సర్వ దుఃఖాల్ని దహించి హరించి మనకు సుఖ సౌఖ్యాల్ని ప్రసాదించమని ఆ పార్వతీ హృదయేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుద్దాం.